ముగ్గురు యువరాణులు. ఒకానొకప్పుడు న్యూ లంకట్ రాజ్యంలో ఒమట్టే అనే ఒక రాజు నివసించేవాడు. అతనికి ముగ్గురు కుమారులు, ఆడిన్, ఆస్కార్ మరియు ఆలివర్. ఆడిన్ పురాతనమైనవాడు, పెయింట్ వేయడానికి ఇష్టపడేవాడు. అతను తన సమయాన్ని రాజ్య అడవుల్లో గడిపేవాడు, అందమైన చిత్రాల్ని గీసేవాడు. రెండవ వాడు ఆస్కర్. ప్రతిభావంతుడు అయినప్పటికీ చాలా చంచలమైన మనసుతో ఉంటాడు. అతను చిత్రకారుడు లేదా వైద్యుడు కావాలని అనుకునేవాడు, అలాగే నర్తకుడు కూడా. చిన్నవాడు ఆలివర్ పూర్తిగా చెడిపోయాడు, మొరటుగా ఉంటాడు. అతని సేవకులపై కోపంగా ఉండేవాడు, వారి సేవలకి సంతృప్తి చెందేవాడు కూడా కాదు. రాజు ఒమట్టే చాలా భయపడేవాడు. అతని ముగ్గురు కుమారులు ఎదిగిన వాళ్ళయ్యారు, కాని ఎటువంటి బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా లేరు. ఒకరోజు అతను వారిని తన వద్దకు పిలవాలని నిర్ణయించుకున్నాడు. ఏంటి నాన్న, మీరు మమ్మల్ని పిలిచారా? అవును, చూడండి పిల్లల్లారా, ఈ సామ్రాజ్యానికి నా వద్ద ఉన్న వాటితో నేను చేయగలిగినంత సేవ చేశాను. ఇక ఇప్పుడు ప్రపంచాన్ని పర్యటించాలనుకుంటున్నాను. కానీ మీరు బాధ్యతని స్వీకరించాలని నేను కోరుకుంటున్నాను. నాన్న, నన్ను క్షమించండి, కానీ నా నిజమైన శక్తిని నేను ఇంకా కనుగొనవలసి ఉంది. నేను ఇంకా దాన్ని కనుగొంటున్నాను. ఇక ఒత్తిడి లేకపోతే దాన్ని సాధించగలనని ఆశిస్తున్నాను. కానీ ఆస్కర్, క్షమించండి నాన్న. ఆడిన్, ఆలివర్, నాన్న, నేను బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని మీకు తెలుసని నాకు తెలుసు. నిజం చెప్పాలంటే నేను చేయగలను కూడా, కానీ నేను పెద్దవాడిని కాదు, కాబట్టి ఓడిన దాన్ని తీసుకోవాలి కదా. నిజమే, కానీ నువ్వు సహాయం చేయడానికి ప్రయత్నించొచ్చు కదా. వద్దు, చేయలేను. ఈ తలనొప్పి పనులు చేసే కంటే నేను నా స్నేహితులతో కలిసి ఆడుకుంటాను బాగా. అలా చెప్పి ఆలివర్ వెళ్ళిపోయాడు. విచారంతో రాజు ఒమట్టే ఇప్పుడు ఆడిన్ వైపు తిరిగాడు. ఓడిన్, నా పెద్ద కొడుక, తండ్రికి సహాయం చెయ్యి. నాన్న, నేనింతకు ముందే మీకు చెప్పానుగా, నాకు రాజు కావడానికి అస్సలు ఆసక్తి లేదు. మిమ్మల్ని బాధపెట్టినందుకు క్షమించండి, కానీ నేను రోమ్కి వెళ్ళి చిత్రకారుణ్ణి కావాలనుకుంటున్నాను. భారమైన హృదయంతో ఆడిన్ తిరిగి వెళ్ళిపోయాడు. అతను తలుపు తీసుకుని బయటికి వెళ్ళగానే ఓమట్టే కోపంగా పైకి చూశాడు. ఇది ఎప్పటికీ జరగదని నాకు బాగా తెలుసు. అర్థం లేని భావోద్వేగ విషయాలకి బానిసలు ఈ నా కొడుకులు. నేను కోరుకున్న చేయమని వాళ్ళని ఆదేశించి ఉండాల్సింది. షాండిలియర్ వెనుక నుండి ఒక దేవకన్య ఉద్భవించింది. ఆమె పేరు కిటో. శాంతించు మహారాజా. అలా చెప్పడానికి నీకు సులభమే. ముగ్గురు పెరిగిన పిల్లల్ని మొత్తం సామ్రాజ్యాన్ని పాలించమని నువ్వేమీ అడగలేదు కదా. అప్పుడు మీరు వారి సొంత ఆటని ఎందుకు ఆడకూడదు? ఇంకా మరి దానికి అర్థం ఏమిటి? ఇది చాలా సరదాగా అనిపిస్తోంది. సరే కిటో, అలాగే చేద్దాం. అదే రోజు రాజు ఆలివర్ వరకు వెళ్ళాడు. ఎలా ఉన్నావు ఆలివర్? నీ కత్తిని ముచ్చటగా చూసుకుంటున్నావా? ఇది చాలా అద్భుతంగా ఉంది కదా నాన్న, చాలా మెరుస్తోంది. ఎప్పుడూ ఉపయోగించినటువంటి ఈ శుభ్రమైన కత్తి వల్ల ఉపయోగం ఏమిటట? ఏంటి, ఇది ఉపయోగించబడుతుంది మరి? ఎవరి చేత? నీ చేత? ఒరే బాబు, నీ వయస్సు 19 ఏళ్లే. నీ వయసులో నేను బలంగా ధైర్యంగా ఉండేవాణ్ణి, కానీ నువ్వు మరేం పర్వాలేదులే. నీకు మరి 60 వచ్చేప్పటికి సిద్ధం అవుతావు. 60? నేను కొద్ది రోజుల్లోనే రాజునైపోతానని ఆశిస్తున్నాను. రాజు కావడానికి శిక్షణ పొందడానికి కూడా ఇష్టపడని వాడివిగా రాజు అవుతావా? బాబు, రాజు కావడానికి ముందు ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. నేను చెప్పినట్లుగా 60 సంవత్సరాల వయస్సులో. తన తండ్రి తన గురించి ఏమనుకుంటున్నారో చూసి ఆలివర్ ఆశ్చర్యపోయాడు. కోపం వచ్చింది. ఓ సరే, అది పనిచేసిందా? బిడ్డ నుండి మిఠాయి దొంగిలించడం అంత సులభమైన పనా? అతను దారిలోకి వస్తున్నాడు. ఇదేమీ సరదా కాదు. నీ పన్నాగం పనిచేస్తుందని ఆశిస్తాను. ఖచ్చితంగా. ఇప్పుడు ఒకరు పడిపోయారు, రెండో వాడి వద్దకు వెళ్ళండి.
రాజు తన రెండవ కొడుకు వద్దకు వెళ్లి పూల కొండలతో చుట్టుగా ఉన్న ఆస్కార్ని చూశాడు. నాన్న చూడండి, నేను కొత్త అలవాటును అలవరుచుకున్నాను. తోట పని సరదాగా ఉంది కదా. ఓ సరే బాబు, నేను నీకిది చెప్పడానికి వచ్చాను. రాజు బాధ్యతలను తీసుకోమని నిన్ను బలవంతం చేయను అని. నిజంగానా? చాలా సంతోషం. నేననేది ఇది ఖచ్చితంగా తెలుసు, నువ్వు రాజు కాలేని వాడివని. ఒక రాజుకి తనకి ఏం కావాలో ఎల్లప్పుడూ ఖచ్చితంగా తెలుస్తుంది. ఏంటి, నేను ఖచ్చితంగా ఉన్నానని అనుకుంటున్నాను. అలాగే నాకు ఖచ్చితంగా తెలుసు, ఒక రాజు కావడం ఇష్టం లేని మనిషిని ప్రజలు ఎంతో ప్రేమిస్తారు, లేదంటే హాస్యగాడు. సరే, నీ అభిరుచిని ఆస్వాదించు బాబు. జాగ్రత్త. నేను ఖచ్చితంగా ఉన్నానని అతను అనుకోవట్లేదు. సరే, రేపు బయటకు వెళ్ళి అతని ఆలోచన తప్పని నిరూపిస్తాను. చివరికి రాజు తన పెద్ద కుమారుడు ఆడిన్ వద్దకు వచ్చాడు. భలే, నిజంగా అద్భుతంగా ఉంది. ఓ చాలా ధన్యవాదాలు ఓడెన్. నేను ఇంకా అందంగా ఉన్నట్టే నాకు తెలియదు మరి. ఓ నన్ను క్షమించండి నాన్న, నేను మీ వెనక ఉన్న గులాబీ పూలని అంటున్నాను. పర్వాలేదు ఓడెన్, అడవులని కాకుండా వేరే దాన్ని చిత్రించాలనుకుంటున్నావా అని అడగడానికి వచ్చాను నేను. ఏంటి? కానీ నా పెయింటింగ్స్ లో తప్పే ఉంది. మరి నా ఉద్దేశ్యంలో అందుకు చాలా చాలా ఉన్నాయి. చెట్లు, ఇంకా పొదలు, ఇంకా చెట్లు, ఇంకా ప్రయత్నించచ్చు కదా పర్వతాలు, ప్రకృతి దృశ్యాలు, ఏదైనా భిన్నమైనది, కొద్దిగా సవాలు చేసేది. అది చాలా గొప్ప ఆలోచన. నేను రేపే బయలుదేరతాను రాజ్యంలో కొత్త ప్రదేశాలను చిత్రీకరించడానికి. నాకు సహకరించినందుకు ధన్యవాదాలు. తండ్రి ఇంతకు మించి ఏం చేయగలడు? ఇప్పుడిక నీ వంతుకితో నేను నా వంతు కృషి చేశాను. మరుసటి రోజు ఆలివర్ మారువేషంలో నడుస్తూ ప్యాలెస్ నుండి బయలుదేరాడు. నేను నా తండ్రికి నిరూపించి చూపిస్తా. అయినప్పటికీ కిట్టో తనను అనుసరిస్తున్నట్టుగా గ్రహించలేకపోయాడు. వెంటనే అతను ఒక బుట్ట యాపిల్ తీసుకుని వృద్ధురాలి వద్దకు వచ్చాడు. ఇదిగో నాకు అవకాశం ఉంది. యాహూ! అయ్యయ్యో, యువకుడా, నాకు సహాయం చెయ్యగలవా? నేనా? కానీ నువ్వు కదా దాన్ని పడేసుకున్నది. ఎంత మొండివాడివి, రాజు కూడా నీకన్నా దయగలవాడే. చిన్న యువరాజు అతనితో ఇంతవరకు ఎవరూ అలా మాట్లాడకపోవడం చూసి ఆశ్చర్యపోయాడు. నన్ను క్షమించండి. కనీసం క్షమాపణైనా చెప్పండి. ఆలివర్ చాలా కంగారు పడ్డాడు. అతను వృద్ధురాల కోసం యాపిల్ తీయడం మొదలుపెట్టాడు. మంచిది, మీరు నాకు సహాయం చేశారు, ధన్యవాదాలు. ఆమె అతనికి పెద్ద చిరునవ్విచ్చి వెళ్ళిపోయింది. లోతుగా ఆలోచిస్తూ ఆలివర్ తిరుగుతూనే ఉండిపోయాడు. సైనికులు ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు. మన యువరాజుని అక్కడికి తీసుకుని వెళదాం. అయ్యో, నా కత్తి! కత్తె? ఓ, సైనికులు! ఆలివర్ వారి వద్దకు వెళ్లి వాళ్ల సంభాషణని విన్నాడు. ఏమనుకుంటావు? వాళ్ళు దాడి చేస్తారంటావా? తెలీదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలా? శత్రువు దాడి చేసినప్పుడు మనం ఎదుర్కోవాలి. దేంతో అబ్బాయి, నువ్వు అలా శత్రువుని ఎదుర్కోలేవు. అవును, అది యుద్ధానికి దారి తీస్తే రాజ్య ప్రజల గురించి ఆలోచించండి. కంగారు పడకబ్బాయి, ఈ విషయాలు రాజు మరియు అతని సైన్యానికి సంబంధించినవి, ఇంకా రాకుమారులకి. ఇది విన్న ఆలివర్ చాలా సిగ్గుపడ్డాడు. నాకెప్పుడూ తెలీదు నేర్చుకోవడానికి ఎంత ఉంది అని. నాన్నగారు నిజంగా ఎన్నో రకాల బాధ్యతలను నిర్వహిస్తున్నారు, అంతా స్వయంగా. ఇది బాగా పని చేస్తుంది. ఇప్పుడు తరువాతి పని. సామ్రాజ్యపు మరొక భాగంలో ఆస్కార్ తిరుగుతున్నాడు. ఇది ఎంతో ఉత్సాహంగా ఉంది. ఓ, చిత్రకారుడు.
నేనింతకన్నా మంచి పెయింటింగ్ ఖచ్చితంగా వేయగలను. అతను మరింత ముందుకు వెళ్ళగానే కిట్టు హఠాత్తుగా విచారంగా కూర్చున్న ప్రదర్శకురాలిలో బృందల్ని చూశాడు. ఆమె నవ్వింది. ఆస్కార్ ఆ శబ్దం విని వారి వద్దకు వెళ్ళాడు. ప్రదర్శకులారా, మీరంతా ఎందుకు విచారంగా ఉన్నారు? మరి మన రాజు పొరుగు రాజ్యాల నుండి ముఖ్యమైన అతిథుల్ని పిలిచారు. కానీ మా నృత్యం సరిపోతుందని అనిపించట్లేదు. మేము అతిథుల ముందు మంచి ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నాం. నేను బాగా నాట్యం చేస్తాను తెలుసా. నేను మీకు సాయం చేస్తాను. అలా అతను నాట్యం చేసి వారికి బాగా నేర్పించాడు. చివరికి ప్రదర్శకురాలందరూ పూర్తి ఉత్సాహంతో ఉన్నారు. ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నారు. ధన్యవాదాలు యువకుడా, మాకు నిజంగా ఇది అవసరం. మా ప్రదర్శనను చూడడానికి వస్తామని ఆశిస్తాం. బాయ్. ఆస్కార్ తన ప్రతిభను ఉపయోగించడం ద్వారా ఒకరికి సహాయం చేసినందుకు ఎంతో సంతోషంగా ఉన్నాడు. నేను ఎక్కువ మందికి సహాయం చేయడానికి నా ప్రతిభను ఉపయోగిస్తే అలాంటప్పుడు రాజ్యాన్ని నడిపించడం అంత చెడ్డ ఆలోచనేం కాదు. అవును, వెళ్ళడానికి ఇంకొక్కటే ఉంది. కిటో ఓడిన్ కోసం చుట్టూ చూశాడు. అతను ఒక నది దగ్గర కూర్చుని ఉన్నాడు. అయ్యో, నేను అతన్ని వేరే ప్రదేశానికి తీసుకెళ్ళాలి. ఈ స్థలం చాలా అద్భుతంగా వచ్చింది. నేను చాలా వరకు చిత్రించేశాను దీన్ని. ఇప్పుడు నేను చేయాల్సిందల్లా ఇంకా ఇప్పుడే. అయ్యో, నా పెయింటింగ్ బురదలో పడింది. ఇంకో చోటకు వెళ్దాం ఇప్పుడు. అలా అతను తన పెయింటింగ్స్ మరియు బోర్డును తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ స్థలం బాగానే ఉంది. ఇక్కడ వాతావరణ అల్లకల్లోనూ జరగడం లేదు. అతను పెయింట్ వేయడం మొదలు పెట్టాడు. పూర్తిగా అవ్వబోతూ ఉండగా అనుకోకుండా ఒక వ్యక్తి నీటితో అటువైపుగా వెళ్ళాడు. దగ్గరగా దగ్గరగా ఇప్పుడు పీపాలోని నీరు పెయింటింగ్ అంతా చెందిపోయాయి. ఆడిన్ ఇప్పుడు కోపంగా ఉన్నాడు. ఎంత దారుణం! నేను చాలా అద్భుతమైన పెయింటింగ్ చిత్రించాలి అనుకున్నాను. నన్ను క్షమించు అబ్బాయి. కానీ నువ్వు అందమైన దృశ్యాన్ని చిత్రించాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలో నేను మీకు చెప్పగలను. ఇది అందమైన ఆకుపచ్చ పచ్చిక భూములు మరియు హంసలు ఈత కొట్టే అందమైన చెరువుతో నిండి ఉంది. అది అద్భుతంగా అనిపిస్తోంది. చెప్పు, ఎక్కడుందది? ఆ వ్యక్తి తొందరపడి అక్కడికి చేరుకున్న ప్రదేశానికి ఆడిన్ను నడిపించాడు. నేను ఇక్కడికి చేరుకున్నాను చివరికి. కానీ ఆగు, పొడి భూమి మరియు చెత్త తప్ప ఇక్కడ ఏమీ లేదు. ఆ వ్యక్తి నన్ను మోసగించాడు. ఆ సమయంలో ఒక యువతి దారిలో నడుస్తూ వచ్చింది. ఏయ్ పాపా, నాకు ఆ ప్రదేశాన్ని చూపించగలవా? ఎక్కడైతే అందమైన చెరువులో హంసలు ఈత కొడుతూ ఉంటాయో. అది ఇదే ప్రదేశం, లేదా అది కరువుతో బాధపడే ముందు ఇలా ఉంది. పేద ప్రజలు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయవలసి వచ్చింది. రాజు మాత్రం పట్టించుకోలేదు. నువ్వు చెప్పేది తప్పు. రాజు చాలా పట్టించుకుంటారు. అతనికి ఇప్పుడు సహాయం అవసరం ఉంది. ఆడిన్ అకస్మాత్తుగా తాను చెప్పిన దాన్ని గ్రహించాడు. అమ్మాయి ఆసక్తి ఏమాత్రం చూపలేదు. దూరంగా వెళ్ళిపోయింది. ఎంత భయంకరం! ఇలాంటి అందమైన ప్రదేశం పాడైంది. పాపం, నాన్న చాలా కష్టపడి ప్రయత్నించిన తర్వాత కూడా. చివరికి నా పని ఇప్పుడు పూర్తయిపోయింది. తిరిగి ప్యాలెస్ వద్ద రాజు తన సెలవు దినం కావాలని కలలు కంటున్నాడు. వెచ్చని సూర్యుడు ప్రకాశిస్తాడు. పారే నదులు, తీయటి కొబ్బరి నీళ్లు. ఈ పిల్లలు ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని చెప్తారు? నాన్న, నాన్న, మేము సిద్ధంగా ఉన్నాం. ఏంటి? అలాగే నాన్న, మేము రాజ్యమంతా పర్యటించాం. మీరు దాన్ని ఎంత చక్కగా పాలించారో చూశాం. మీకు నిజంగా సహాయం అవసరమని గమనించాం. మరి మేము మా బాధ్యతల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. రాజు చాలా కదిలిపోయాడు. అతను అక్కడికక్కడే బాధపడ్డాడు. నా పిల్లలారా, మీరు అర్థం చేసుకుంటారని నాకు తెలుసు. కాబట్టి ముగ్గురు రాజకుమారులు రాజ్యాన్ని పాలించడానికి చేతులు కలిపారు. వారు అప్పటికే తెలివైన వారు. వారి మార్గాల్లో త్వరగా ఉన్నందున వారు చాలా బాగా పనిచేశారు.
మరోవైపు రాజు వెచ్చని ఎండలో బీచ్ చుట్టూ తిరగడం ఆనందిస్తున్నాడు. ఇది నిజంగా చాలా గొప్పగా ఉంది. ఈ కొబ్బరి నీరు నిజంగా రుచికరంగా ఉంది కదా కిటో? తప్పకుండా మహారాజా, ఇది ఖచ్చితంగా జరుగుతుంది.